ఒక భారతీయ మహిళా జవాన్ రైల్లో ప్రయాణిస్తూ ఒక పండిన మామిడి పండు తింటోంది. అకస్మాత్తుగా ఆ మామిడి ఆమె చేతి నుంచి జారిపడి పక్కనే ఉన్న ఎడారిలో పడిపోయింది. కొద్దిసేపటికి గాలి వీచి ఎడారి మట్టి ఆ మామిడి పండుని కప్పేసింది. అప్పుడే ఒక అందమైన నెమలి అక్కడికి వచ్చి తన చిచ్చుల నుండి ఆ మామిడి పండుపై చాలా నీరు చిందించింది. కొద్ది రోజులకే ఆ మామిడి పండు మొలకెత్తి చిన్న చిన్న ఆకులతో ఓ ముద్దు మొక్కగా మారింది. నెలలు గడిచే కొద్దీ ఆ మొక్క పెద్దదై చివరికి అద్భుతమైన మామిడి చెట్టుగా పెరిగింది. ఆ నెమలి ప్రతిరోజూ ఆ చెట్టు నీడలోనే నివసిస్తూ సంతోషంగా గడుపుతోంది. ఒకరోజు ఆకస్మికంగా ఓ మనిషి అక్కడికి వచ్చి ఆ మామిడి చెట్టును నరికి తీసుకెళ్ళిపోయాడు. ఇది చూసిన నెమలికి గుండె బద్దలైపోయింది. ఆ కట్ చేసి మిగిలిన దుంగను చూసి అది బాధగా ఏడ్చింది. కొన్ని రోజులకు సెలవులో ఇంటికి వస్తున్న భారతీయ జవాన్ అక్కడికి చేరుకుంది. నెమలి దుఃఖం చూసి ఆశ్చర్యపోయి కట్ చేసిన చెట్టు దుంగపై నీటిని పోసింది. అద్భుతంగా అక్కడి నుంచి మరో కొత్త మామిడి మొక్క మొలకెత్తింది. నెమలి కళ్లలో మళ్లీ ఆనందం మెరిసింది.